ఇవాళ స్వేచ్ఛగా బతుకుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ గారి చేత రచింపజేయబటువంటి భారత రాజ్యాంగం ఉండాలంటే చేయి గుర్తుకు ఓటేయండి. మనుధర్మ సిద్ధాంతం రావాలంటే బీజేపీని తీసుకురండి. కానీ ఈరోజు బీజేపీ పేదల పార్టీ కాదు, అది కేవలం దోపిడీదారుల పార్టీ, కార్పొరేట్ కంపెనీల పార్టీ. కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో మీ ఇళ్లకెళ్ళి మీరున్న ఇల్లు కానీ, మీ గల్లీ రోడ్డు కానీ, మీరు దున్నుకునే భూమి కానీ, మీ వాడలో ఉన్న కరెంటు కానీ ఏమైనా ఇచ్చిందా ఒక్కసారి ఆలోచించండి. బీఆర్ఎస్ కూడా ఇంకా కేసీఆర్ గారు పవర్ హ్యాంగ్ ఓవర్ లో బతుకుతున్నాడు, అధికారం మత్తులో బతుకుతున్నాడు, అధికారం ఉన్నామనేటువంటి భ్రమలో బతుకుతున్నాడు. ఆయన ఉన్నప్పుడు ఏం సమస్యలు లేవట, ఆయన పోగానే అన్ని సమస్యలు వచ్చినాయట. ఆయన ఇంకా ఆ భ్రమలోనే ఉన్నాడు. మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, పోడు భూముల సమస్య కానీ, మరి ఆర్య కులస్తుల సమస్య కానీ, మాలి సమస్య కానీ, మహర్ల సమస్య కానీ, సకల వర్గాల సమస్యలు నాకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు అవగాహన ఉంది. సీఎం గారి దృష్టిలో కూడా ఉన్నాయి. మీ ఆత్మగౌరవాన్ని, మీ అభివృద్ధిని, మీ ఆశలను నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీనే. మా అక్కలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చారు. ప్రతి మహిళకు మరి 10 లక్షల వరకు ఇన్సూరెన్స్, ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే 3 నెలల్లో ఉచితంగా బస్సు ప్రయాణం, అంగన్వాడీ అప్గ్రేడ్లతో పాటు 34,000 మందికి 3 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన సీఎం రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా మహిళలకు కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఒక్క అవకాశం, రాహుల్ గాంధీ గారికి ఒక్క అవకాశం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి అడుగుతున్నారు కాబట్టి మరి ఆత్రం సుగుణ గారికి ఓటేసి చేయి గుర్తును గెలిపించాల్సిందిగా కోరుతూ, ఈ జిల్లా అభివృద్ధి అక్కడ ఉన్నటువంటి సీఎం గారిది, ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాది. మీరు బూతులలో ఓట్ల మెజార్టీ తీసుకురండి. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చి మీ ఇబ్బందులన్నీ కూడా పరిష్కరించే బాధ్యత నాది అని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ చేతి గుర్తుకే అందరు చేయలేపి దయచేసి చేతి గుర్తుకే. ఆడబిడ్డలం ఇద్దరం ఉన్నాం ఈడ. నేను మంత్రిగా ఉన్నా, ఆమె గెలిస్తే రేపు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఈ ఫారెస్ట్ ఇబ్బందులన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కారం అవుతుంది, ప్రశ్నిస్తుంది. రాహుల్ గాంధీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి అవుతాడు. మనలాంటి వెనుకబడ్డ నియోజకవర్గాలకు, జిల్లాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాడు. నమ్మి ఈ ఒక్కసారి కేంద్రంలో కూడా అధికారం ఇవ్వండి. 5 ఏళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉంటారు. మీ కష్టాలు, మీ ఇబ్బందులు, మీ ఇల్లు, అదేవిధంగా మీ భూములు, మీ పట్టాలు సర్వం కూడా మా బాధ్యత అని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.